హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం జొన్నలతో సాఫ్ట్ ఇడ్లీలు అలాగే క్రిస్పీ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దోశలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. రెండు కూడా ఒకే పిండితో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అంతే హెల్దీ కూడా. మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా జొన్నలని తీసుకోండి. ఇక్కడ నేను జొన్న రవ్వతో కాకుండా అందరూ ఈజీగా చేసుకునే విధంగా జొన్నలతో చూపించబోతున్నాను. మీరు కావాలంటే ఈ జొన్నలకి బదులుగా జొన్న రవ్వనైనా తీసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ నేను తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు కలిపి తీసుకున్నాను. మీరు కావాలంటే ఒకే రకం తెల్ల జొన్నలైనా పచ్చ జొన్నలైనా తీసుకోండి. బౌల్లో 2 కప్పుల జొన్నలు వేసి వీటిని 1కి 2 సార్లు నీట్గా కడిగి తగినన్ని నీళ్లు పోసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకొక బౌల్లో సగం కప్పు వరకు మినపగుళ్ళు వేసుకొని 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసి బాగా కడగండి. ఇలా కడిగి ఇందులో కూడా తగినన్ని నీళ్లు పోసి జొన్నలని మినపప్పుని ఒక 6 గంటలు బాగా నానబెట్టండి. ఇక్కడ నేను 5-6 గంటల తర్వాత చూపిస్తున్నాను. పప్పైన జొన్నలైన చక్కగా నానాయి. ఇవి గ్రైండ్ చేసుకోవడానికి ముందుగా అటుకులను నానబెట్టి తీసుకుందాము. ఇప్పుడు పిండిని రుబ్బడానికి మిక్సీ జార్లోకి నానబెట్టిన జొన్నలని తీసుకొని ఇందులో కొంచెం నీళ్ళని వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా గ్రైండ్ చేయండి. కొంచెం రవ్వలా గ్రైండ్ చేస్తే ఇడ్లీలు గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయి. అందుకే ఇక్కడ నేను పప్పుని జొన్నల్ని వేరువేరుగా నానబెట్టాను. పప్పుని మెత్తగా గ్రైండ్ చేయాలి, ఈ జొన్నల్ని కొంచెం రవ్వలా గ్రైండ్ చేయాలి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసామంటే ఇడ్లీలు గట్టిగా రాకుండా మెత్తగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఈ గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి నానబెట్టిన పప్పుని తీసుకోండి. ఇందులోనే నానబెట్టిన అటుకులను కూడా తీసుకోండి. అవసరానికి సరిపడా కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ బాగా నలిగేంత వరకు మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా గిన్నెలోకి తీసుకుందాము. మీకు పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే ఈ టైంలోనే కొంచెం నీళ్ళని వేసుకొని బాగా కలపండి. ఇలా ఒకే డైరెక్షన్ లో తిప్పుతూ 5 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలా బాగా కలిపాక మూత పెట్టి రాత్రంతా పులియ పెట్టాలి. కనీసం ఒక 6-7 గంటల సేపు అయినా నానబెట్టాలి. పిండిని మర్నాడు ఉదయం చూపిస్తున్నాను. చూడండి, పిండి చక్కగా పులిసింది. ఇలా పులిసిన తర్వాత మనం ఇడ్లీలు చేసుకోవడం వలన ఇందులో ఉండే పోషకాలు ఒంటికి చాలా బాగా పడతాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును తీసుకొని బాగా కలపండి. ఈ టైంలో మీకు పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని తీసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకైతే కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ లోకి పిండిని తీసుకుందాము. ముందుగా ఇడ్లీ ప్లేట్స్ కి ఆయిల్ ని అప్లై చేసి ఇడ్లీ పిండిని తీసుకోండి. ఇలా అన్ని ఇడ్లీ ప్లేట్స్ లోకి పిండిని తీసుకున్న తర్వాత వీటిని ఆవిరిపై ఉడికించడానికి నేను ముందుగానే గ్లాస్ నీళ్ళని తీసుకొని బాగా వేడి చేశాను. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి ఇడ్లీ స్టాండ్ని తీసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 5 నిమిషాల తర్వాత ఇడ్లీలను డీమోల్ చేసి తీసుకోవడమే. ఇక్కడ నేను పిల్లలకి ఇష్టమని చిన్న ఇడ్లీలను కూడా చేశాను. ఇలా ఈ మెథడ్ లో చేసామంటే మనం మిక్సీలో రుబ్బి చేసి చాలా బాగా వస్తాయి. ఎప్పుడు ఇడ్లీ రవ్వతో రైస్ తో కాకుండా ఇలా జొన్నలతో కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ తినేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ వీడియో మీకు నచ్చితే నిర్మలాస్ హోమ్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.